శ్రీనిలయంకు తిరిగి స్వాగతం. వర్షాల కారణంగా పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. రోడ్లు గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోతుంది. దోమలు ఈగలు విజృంభించడంతో ప్రజలకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. మరి దోమల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకూడదంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి. దోమల బారి నుండి రక్షించుకోవడానికి ఇందుకు అక్కరకొచ్చే మెష్లు, నెట్లపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. సామాన్యంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఈ దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల వల్ల ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ మరియు బోధకాలు వంటి విషపూరితమైనటువంటి రోగాలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటి బారి నుండి మనం రక్షించుకున్నటకై కొన్ని పరదాల ద్వారా, స్క్రీన్స్ ద్వారా, కొన్ని నెట్స్ వేసుకొని మనల్ని రక్షించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుంది. సహజంగా ఇంట్లోకి దోమలు ఎక్కువగా వచ్చే అవకాశము కిటికీల ద్వారా, ద్వారాల ద్వారా మరియు వెంటిలేటర్స్ ద్వారా, ఈ మూడింటి గుండా ఎక్కువ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏవైతే కొన్ని స్క్రీన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే లోపలికి ఎటువంటి క్రిములే కానివ్వండి, బల్లులు కానివ్వండి, దోమలే కానివ్వండి, మరి బొద్దింకలు కానీ ఏవేటి నుండి కూడా మనం రక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని రకాల మెష్లు, నెట్లు లభిస్తున్నాయి? గృహయజమానులు తమ ఇంటికి అనుగుణంగా ఎలా ఎంపిక చేసుకోవాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి బేసికల్ మోడల్ వచ్చేసి డిటాచబుల్ వెల్క్రోతో అతికించే సిస్టమ్ ఒకటి వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి రోలింగ్, ఏదైతే స్క్రీన్ ఉంటుందో పైకి రోల్ అయిపోయేలాగా ఒక సిస్టమ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఓపెనబుల్ డోర్స్, స్లీక్ ఫ్రేమ్తో చాలా సులువైన ఓపెన్గా చేసుకునేలాగా డిటాచ్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టేలాగా ఒక సిస్టమ్ వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ వస్తాయి, స్లైడింగ్ విండోస్లో కూడా మనకు స్క్రీన్ స్లైడ్ అయిపోయేలాగా ఒక టైప్ వస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు ప్లీటెడ్, ఏదైతే ప్లీటెడ్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఈ 5 రకాలుగా మనకు విండోస్లో యూజ్ చేస్తాం. అందులో ముఖ్యంగా ఈ ప్లీటెడ్ ఎట్లా యూజ్ అవుతుందని చూద్దాం. ఈ ప్లీటెడ్ విండో ఈ రకంగా ఉంటుంది. దీన్ని మనం ఇలా ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో వాడేటువంటి స్క్రీన్ ఏదైతుందో ఇది ఫైబర్ గ్లాస్ స్క్రీన్ అంటారు. ఇది వచ్చేసి అల్యూమినియంలో అవుటర్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది ఈ నెట్ ఫీటింగ్ అవడం వల్ల మనకు ప్లస్ ఏంటంటే ఎక్కడ కావాలనుకున్న చోట అక్కడ ఆపుకోగలుగుతాం. టోటల్గా మనం పైకి ఎత్తేసి మనం అవుట్ సైడ్ ఉన్నటువంటి విండోను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ప్లీటెడ్ విండోస్ వచ్చేసి మనకు స్క్వేర్ ఫీట్ లెక్కన 300 రూపాయల వరకు ఉంటుంది. దాదాపుగా ఈ సైజు వచ్చేసి మనకు 4x2 ఉంటుంది, 8 SFT అవుతుంది. దీని విలువ వచ్చేసి 2400 వరకు పడుతుంది. దీనిని మస్కిటో డోర్ అంటాము. ఈ డోర్ వచ్చేసి మనకు 2 రకాలుగా దొరుకుతుంది. మొదటిది వచ్చేసి ఒకటే సింగిల్గా ఒకటే డోర్ లాగా ఉంటుంది. ఇందులో డబుల్ డోర్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే పూర్తిగా మనకు ఇంట్లోకి మస్కిటోస్ రాకుండా పూర్తిగా మనం రక్షించుకోగలుగుతాం. ఈ యొక్క డోర్ ఆపరేటింగ్ ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ ద్వారా టోటల్గా లాక్ అవుతుంది. కావాలనుకున్నప్పుడు మనం డోర్ ఓపెన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఇందులో 3 రకాలుగా వాడుకోవచ్చు. మొదటిది ఫైబర్ గ్లాస్ స్క్రీన్ వస్తుంది ఒకటి, రెండవది వచ్చేసి అల్యూమినియం స్క్రీన్ వస్తుంది, మూడోది స్టెయిన్లెస్ స్టీల్ స్క్రీన్ వస్తుంది. ఈ 3 రకాల స్క్రీన్స్ మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. 2500 నుండి వీటి విలువ స్టార్ట్ అవుతుంది. మనం ఇందులో యూజ్ చేసే మెటీరియల్ని బట్టి, మెషిన్లను బట్టి రేట్ అనేది కొద్దిగా మారుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇది రోలింగ్ విండో అంటాం మనము. ఈ విండోలో మన విండోకి అనుగుణంగా సర్ఫేస్ సైడ్ కానీ ఇన్నర్ సైడ్ కానీ ఫిట్ చేసుకోవచ్చు. మనం విండోస్ బయట సైడ్ ఓపెన్ చేసుకొని మనం ఈ విధంగా దీన్ని ఆపరేట్ చేసుకుంటాం. మనం రోలింగ్ని ఇలా ఆపరేట్ చేస్తాము. తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేయాలనుకున్నా కూడా చాలా సులువుగా ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా ఫ్రీగా ఆపరేట్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి ఈ టోటల్ స్క్రీన్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ మెష్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్స్ వచ్చేసి టోటల్గా అల్యూమినియం ప్రొఫైల్స్ ఉంటాయి. ఇందులో సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది. పైన ఏదైతుందో ఆటోమేటిక్గా దీన్ని క్లీన్ చేసే విధానం కూడా ఇందులోనే ఉంటుంది. ఈ యొక్క రోలింగ్ విండో వచ్చేసి 4x2 అడుగులు ఉంటుంది. 150 రూపాయలకు ఒక అడుగు చొప్పున ఇది దాదాపుగా మనకు 1200 రూపాయల వరకు పడుతుంది. ఇది ఓపెనబుల్ స్లీక్ విండో అంటాం మనము. ఈ విండో వచ్చేసి టోటల్గా అల్యూమినియం ప్రొఫైల్తో తయారు చేయబడింది. ఇది వచ్చేసి ఓన్లీ సర్ఫేస్ పైనే బిగించడానికి అనువుగా ఉంటుంది. అట్లాగే ఇది ఆపరేటింగ్ ఎట్లా ఉంటుందంటే ఈ పీవీసీ లాక్స్తోని కంప్లీట్గా లాక్ చేయబడి ఉంటుంది. ఈ యొక్క పీవీసీ లాక్స్ని పక్కకు జరిపించి డోర్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. టోటల్గా షట్టర్ను మనం కింది నుండి ప్రెస్ చేస్తే విడిగా కూడా డిటాచ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీని యొక్క సైజ్ వచ్చేసి 4 feet/2 feet ఉంది. ఇది అంటే 8 feet ఉంటుంది. స్క్వేర్ ఫీట్కి 100 రూపాయల వరకు పడుతుంది. ఇది వచ్చేసి 800 రూపాయల వరకు ఉంటుంది ఒక విండోకి. దీన్ని మస్కిటో స్లైడింగ్ విండో అంటాం మనం. ఈ యొక్క విండో వచ్చేసి మామూలుగా మన వుడెన్ విండోస్ పైన కానీ ఇప్పుడు ఎక్కువగా
హైదరాబాద్లో ముఖ్యమైన పెద్ద పెద్ద పట్టణాలలో వాడేదంతా యూపీవీసీ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. ఈ యూపీవీసీ విండోలలో ఏంటంటే ప్రొవిజన్ మనకు మస్కిటో నెట్టింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఈ స్లైడింగ్ విండో